బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది కొత్త వాళ్ళొస్తున్నారు. చాలా మంది ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో, నేను ఈ ఆపర్చునిటీ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఏంటి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి, మనం చాలా మంది వర్క్ చేస్తా ఉంటాం. వై వి వర్క్? అసలు మనం ఎందుకు వర్క్ చేస్తాం? ఏదో ఒక వర్క్ చేస్తా ఉంటాం. ఏదో ఒక పని చేస్తా ఉంటాం. దేనికోసం వర్క్ చేస్తామండి? ఫుల్‌ఫిల్ హోమ్ నీడ్స్. మన యొక్క ఫ్యామిలీకి యొక్క నీడ్స్‌ని తీర్చుకోవడానికి. కూడు, గుడ్డ, బట్ట అంటారు కదా! అలాంటివి మనం తీర్చుకోవడానికి మనం వర్క్ చేస్తా ఉంటాం. అలాగే మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి మనం వర్క్ చేస్తా ఉంటాం. అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం మనం వర్క్ చేస్తా ఉంటాం. ఏదో ఒక వర్క్. మన సమాజంలో ఒక మంచి గుర్తింపు రావాలని వర్క్ చేస్తా ఉంటాము. అలాగే ఫ్యామిలీతోని హాలిడేస్ ఎంజాయ్ చేయాలని, ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోవాలని, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. సో, దీనికోసం మనం ఏదో ఒక వర్క్ చేస్తా ఉంటాం. అవునా కదండీ! ఎలా దీన్ని వర్క్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ సో, అవర్ డిజైర్స్. చాలా మందికి కోరికలుంటాయి. ఏమేం కోరికలుంటాయి? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. ఒక మంచి కార్ తీసుకోవాలని ఉంటుంది. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉంటుంది. పిల్లలకి మంచి మ్యారేజ్ చేయాలని ఉంటుంది. గ్రాండ్‌గా మ్యారేజ్ చేయాలని ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా మంచి హెల్తీ లైఫ్‌ను లీడ్ చేయాలని ఉంటుంది. అలాగే ఫ్యామిలీతోని హాలిడేస్, ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అలాగే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి బ్యాంక్ బ్యాలెన్స్‌లో సేవింగ్స్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ మన డిజైర్స్. ప్రతి ఒక్కరికి ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి. సో, మనకి ఇవన్నీ కోరికలున్నాయి. ఓకే. సో, ఈ కోరికల్ని ఎంతమంది నెరవేర్చుకోగలుగుతున్నారు? నెక్స్ట్ స్లైడ్ సార్. సో, ఇక్కడ చూస్తే సర్వే ప్రకారంగా చూస్తే ఇన్‌ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా గవర్నమెంట్ ఒక సర్వే చేసింది. మార్కెట్‌లో ఇన్‌ఫ్లేషన్ అనేది ఎలా ఉంది అనేది చూసుకుంటే మీరక్కడ చూస్తే 1940స్‌లో మన తాతల కాలంలో నెలకి రూ. 10 ఉంటే సరిపోయిందండి. అదే 1960లో రూ. 100 నెలకి ఉంటే మన ఖర్చులెళ్ళేవి. 1980లో రూ. 1000 మంత్లీ ఖర్చుండేది. 2000 సంవత్సరంలో రూ. 10,000 ఇన్‌కమ్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఆల్రెడీ 2020 దాటాం మనం చూస్తున్నాం. రూ. 1,00,000 లేనిదే ఒక ఫ్యామిలీ గడవట్లే. అదే 2040 వరకు వచ్చేసరికి ఎంత ఇన్‌కమ్ ఉండాలో మీరు ఆలోచించండి. సో, రోజు రోజుకు చూడండి హోమ్ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతా ఉన్నాయి రోజు రోజుకి. సో, ఈ ఇన్‌ఫ్లేషన్‌ని తట్టుకొని మనం డబ్బు సంపాదించాలి. మన డ్రీమ్స్‌ను సాధించాలంటే అది కాని పని. వి కాంట్ స్టాప్ ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్‌ని మనం మాత్రం ఆపలేమండి. ఈ ధరలు పెరుగుతా ఉన్నాయి. ఈ ధరల్ని మనం కంట్రోల్ చేయలేం. ఈ ఇన్‌ఫ్లేషన్‌ని మనం కంట్రోల్ చేయలేం. వి హావ్ టు లుక్ ఎట్ అదర్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. మన దగ్గర ఒకటే ఒక పరిష్కార మార్గం ఉంది. ఈ ఇన్‌ఫ్లేషన్‌ని మనం ఎలా ఆపలేం కాబట్టి ఈ ఇన్‌ఫ్లేషన్‌కి తగ్గట్టు మనం ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడం మన ఏకైక సొల్యూషన్. సో, విల్ హావ్ టు థింక్. ఆలోచిస్తున్నారు చాలా మంది. ఎలాంటి ఇన్‌కమ్ కోసం, సెకండ్ సోర్స్ ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తున్నాం. ఈ ఖర్చులు మనం ఎలాగో తగ్గించలేం. కానీ మన ఇన్‌కమ్ అనేది పెంచుకోవాలి. ఎలా పెంచుకోవచ్చు? మనకి ఆపర్చునిటీ ఎలా యూజ్ అవుతుందనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ఇక్కడ చూడండి 4 వేస్ ఆఫ్ ఇన్‌కమ్. ప్రపంచంలో డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కరు కూడా ఈ 4 కేటగిరీలో ఉంటారండి. ఈఎస్బిఐ కాన్సెప్ట్ అంటారు దీన్ని. మీకు రాబర్ట్ కియోసక్ అనే ఒక ఆథర్ మనకి ఒక బుక్ రాశాడు. 21st సెంచరీ బుక్ రాశాడు. చాలా గ్రేట్ బుక్ అండి. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రపంచంలో డబ్బులు సంపాదించే వల్ల ఈ 4 కేటగిరీలో ఉంటారట. ఏంటి ఈ 4 కేటగిరీస్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మీకు ఈ అనేది ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈ అండ్ ఎస్ అని ఉంది. ఈ అనేది ఏంటి? ఎంప్లాయ్. మనం చూస్తుంటాం మార్కెట్ లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారు? ఇండివిజువల్ గా ఎఫర్ట్ చేస్తా ఉంటారు. అంటే నేను జాబ్ లో జాయిన్ అయ్యానండి. నేను వెళ్తేనే నాకు డబ్బులు వస్తాయి. నేను ఒక్కనే కష్టపడతా. నేను ఒక రోజు జాబ్కి వెళ్ళకుండా నాకు ఇన్కమ్ రాదు. అలాగే లిమిటెడ్ ఇన్కమ్. అంటే నేను ఒక నెల ఒక సాలరీ మాట్లాడుకుంటున్నానంటే అది అంతే ఉంటుంది తప్ప నేను ఎంత పని చేసినా గ్రోత్ అనేది ఉండదు. అలాగే యాక్టివ్ ఇన్కమ్. మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. మనం పని చేయడం ఆగిపోతే డబ్బులు రావు. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈ అయిన ఎస్ అంటే ఎవరు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ అంటే బాస్ ఉంటాడు. బాస్ చెప్పిన పని చేయాలి. ఎంప్లాయీస్ ఏంటి? బాస్ ఉంటాడు. బాస్ చెప్పిన పని చేయాలి. మరి ఎస్ అంటే ఎవరు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. బాస్ తోని ఇబ్బంది పడి బాస్ తోని ఈ జాబ్స్ నాకు ఇష్టం లేదన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటిది? కిరాణా షాప్స్ కావచ్చు, బట్టల షాప్స్ కావచ్చు, ఏదైనా ఒక బిజినెస్ కావచ్చు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్. ఎందుకంటే వీళ్ళ మీద
డిపెండెంట్ అవుతా ఉంటారు. ఇక్కడ ఒకటే చేంజ్, ఎంప్లాయీస్ కి సెల్ఫ్ ఎంప్లాయీస్ కి డిఫరెంట్ ఏంటంటే ఎంప్లాయీ కి బాస్ ఉంటాడు, సెల్ఫ్ ఎంప్లాయీ కి బాస్ ఉంటాడు, మిగతాదంతా కూడా సేమ్. దీనికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఎఫర్ట్ ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా షాప్ ఉంది, మార్నింగ్ తీయాలి నైట్ వరకు క్లోజ్ చేయాలి, నేను కంపల్సరీ అక్కడ ఉంటేనే బిజినెస్ అవుతుంది. అదే రైట్ సైడ్ లో చూస్తే బి అంటే బిజినెస్ పర్సన్స్. మీకు చాలా మంది మార్కెట్ లో బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా డబ్బులు సంపాదించే వాళ్ళంతా కూడా బిజినెస్ మ్యాన్సే. ఈ ఐ అంటే ఎవరు? ఇన్వెస్టర్స్, వారెన్ బఫెట్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు. సో ఈ రైట్ క్యాడర్ లో ఎలా ఉంటుందంటే టీం వర్క్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ లో మనకు అమ్మానొచ్చి కూర్చోడు, టీం వర్క్ జరుగుతూ ఉంటది. అదే బిజినెస్ మ్యాన్స్ కి అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇంతే వస్తుందని చెప్పలేం బిజినెస్ లో, ఎందుకంటే ప్రాఫిట్స్ అనేది హై లెవెల్లో వస్తుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అలాగే బిజినెస్ లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఉన్నా లేకున్నా డబ్బులు వచ్చే సిస్టాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అది బిజినెస్ లో మాత్రమే సాధ్యం. ఇక్కడ మీకు చూస్తే మీకు సమాజంలో లెఫ్ట్ సైడ్ పర్సన్స్ ఎక్కువ కనబడుతున్నారా, రైట్ సైడ్ సమాజంలో అని చూసుకుంటే మీకు అబ్సల్యూట్లీ మీకు తెలిసిన విషయమే. చాలా మంది లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్స్ 95% పీపుల్ లెఫ్ట్ సైడ్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు మార్కెట్ లో. ఒక 5% పీపుల్ మాత్రమే మీకు మార్కెట్ లో రైట్ సైడ్ పర్సన్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్. అంటే రిచ్ కిడ్స్ అంటాం కదా అట్లా. కానీ మిరాకిల్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ 95% పీపుల్ ఉంటే వీళ్ళ దగ్గర ప్రపంచంలో ఉన్న 5% మనీ మాత్రమే ఉంటుంది. అదే బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్టర్స్ ప్రపంచంలో 5% పీపుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ప్రపంచంలో ఉన్న 95% మనీ ఉంది. అంటే చూడండి, పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, ధనవంతుడు ధనవంతులాగానే ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఈ స్లైడ్ లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటే మనం టీం వర్క్ చేయకపోతే మనం సక్సెస్ కాలేము. బిజినెస్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, బిజినెస్ లోనే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది అని మీకు అర్థమై ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మనం అందరం కూడా లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు చాలా మంది. లెఫ్ట్ సైడ్ లో ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయా, రైట్ సైడ్ లో ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయా మీరు చూసుకోండి. లెఫ్ట్ సైడ్ లో డబ్బులు తక్కువ ఉన్నాయి, రైట్ సైడ్ లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో గ్రోత్ లేదు, రైట్ సైడ్ లో గ్రోత్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో టీం వర్క్ లేదు, రైట్ సైడ్ లో టీం వర్క్ ఉంది. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వద్దా? మన లైఫ్ చేంజ్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి కంపల్సరీ రావాలంటే ఎవరైతే ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రైట్ సైడ్ లోకి రావడానికి సిద్ధమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వస్తే మీ లైఫ్ చాలా అంటే చాలా మిరాకిల్ గా ఉంటుందండి. సో కరెక్టే సార్ మీరు చెప్పేది ఓకే, బిజినెస్ మ్యాన్ లాగా ఉంటే డబ్బులు సంపాదించవచ్చు అని అంటున్నారు. కానీ కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మనం సక్సెస్ఫుల్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాం కాబట్టి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఉండాలి. ఎవరి దగ్గర అయితే ఈ 4 క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు 100% గా సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని డెవలప్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఎవ్రీ వన్ నీడ్స్ ఎక్స్ట్రా ఇన్కమ్. ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతా ఉంది కాబట్టి, మన ఖర్చులు అనేది పెరుగుతా ఉన్నాయి కాబట్టి మన ఎక్స్ట్రా మీకు మంత్లీ ఒక 10,000 నుంచి 20,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మీరు ఒక మంచి ఇల్లు మారడానికి, బెటర్ హౌస్ లోకి షిఫ్ట్ అవ్వడానికి గానీ, ఒక మంచి కార్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, మీ జాబ్ తో పాటు మీ బిజినెస్ తో పాటు. అదే మీ ఎక్స్ట్రా ఇన్కమ్ కనుక 40,000 నుంచి 50,000 వచ్చింది అనుకోండి, ఎవ్రీ మంత్ హాలిడేస్ కావచ్చు, ఫ్యామిలీతో టైం ఎంజాయ్ చేయడానికి, ఒక ఓన్ ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. A little extra income means no compromises, no tensions, happy family life, freedom and security. ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందో మీరు దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా లీడ్ చేయొచ్చు, టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో అందుకోసమే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కూడా 2 రకాల ఇన్కమ్స్ ని సోర్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఓన్లీ జాబ్ మీద డిపెండ్ కాకుండా అదర్ బిజినెస్ మీద కూడా మనం పెట్టుబడి పెడతా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, హౌ మచ్ కెన్ యూ ఎర్న్ బై సేవింగ్స్ ఇన్ 25 years. ఒక మీకు సర్వే ప్రకారం చూస్తే మనం ఒక 25 సంవత్సరాలు కనుక మనం సేవ్ చేసుకుంటున్నాం అనుకోండి, మనకి ఎంత డబ్బులు పోగైతే అనే ఒక విషయం చూసుకుంటే, మీరు నెలకి 2,000 కనుక సేవ్ చేయగలిగితే మీకు
6 లక్షలు మిగులుతాయి 25 సంవత్సరాలలో. మీరు నెలకి 10,000 రూపాయలు కనుక సంపాదించగలిగితే 30 లక్షలు సేవ్ అవుతాయి 25 సంవత్సరాలలో. మీరు 20,000 నెలకి కనుక సంపాదించగలిగితే మీకు 60 లక్షలు సేవింగ్స్ ఉంటది. మీరు మంత్లీ 30,000 కనుక సంపాదించగలిగితే 90 లక్షలు అనేది మీకు సేవింగ్స్ గా ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండడం వల్ల ఒక 25 ఇయర్స్ ఇట్లా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండడం వల్ల కూడా మీకు ఎంత సేవ్ అవుతుంది అనేది కూడా మనకి స్లైడ్ లో నేను చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కరెంట్ పాసిబుల్ టు ఎర్న్ 1 lakh పర్ మంత్. ఇప్పుడు మనకి ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం మనం నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలంటే కంపల్సరీ మనకి ఏమేం సోర్స్ ఉన్నాయి చూస్తే, పాసిబిలిటీ దేంట్లో ఉందని చూస్తే, సర్వీస్ ఫీల్డ్ లో డిఫికల్ట్. మనం సర్వీస్ ఫీల్డ్ లో నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే ఛాన్సెస్ లేవు. ఫ్రీ సర్వీస్ లాగా మనం చేయలేవు. ప్రొఫెషన్, వృత్తి, కొంతమంది వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటారు. కుల వృత్తులలో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే పాసిబిలిటీ అసలే లేదు. సో నెక్స్ట్ ఏంటి, బిజినెస్ లో పాసిబుల్ ఉంది. మీకు మార్కెట్ లో చూడండి, 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు చేసే పని ఏంటంటే బిజినెస్ లోనే డబ్బులు సంపాదిస్తున్నారు. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే పాసిబిలిటీ ఓన్లీ మీకు బిజినెస్ లో మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నౌ బిజినెస్ కెన్ బి 2 టైప్స్. మనం ఆల్రెడీ బిజినెస్ లోనే సక్సెస్ ఉంది, బిజినెస్ లోనే డబ్బులు ఉన్నాయి, బిజినెస్ చేస్తేనే లైఫ్ చేంజ్ అయింది, బిజినెస్ లోనే లైఫ్ ఉందనేది మనం చూస్తున్నాం. మార్కెట్ లో 2 రకాల బిజినెస్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ బిజినెస్ ఉంది, 2 మోడర్న్ బిజినెస్ ఉంది. ఏంటి అనేది మనం చూద్దాం. ఒకటి ట్రెడిషనల్ బిజినెస్ చూసుకున్నట్టయితే మీకు హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీరు ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా, ఒక బట్టల షాప్ పెట్టాలన్నా, ఒక ఎలక్ట్రిక్ షాప్ పెట్టాలన్నా కూడా మీకు హెవీ ఇన్వెస్ట్మెంట్ అని కోరుకుంటుంది. అలాగే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయగానే మీరు దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. నేను ఒక షాప్ పెట్టానని అడ్వర్టైజ్మెంట్ చేయదు మీకు కాదు. లొకేషన్ ఫ్యాక్టర్, ఒక అడ్డా అనేది ఉండాలి. మీరు ఎక్కడైతే షాప్ పెట్టారో ఒక లొకేషన్ అనేది ఉండాలి. అలాగే క్యాపిటల్ రిజర్వ్ ఉండాలి. అంటే ఒక పెట్టిన 1 మంత్ నుంచి బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని నమ్మకం లేదు కాబట్టి ఒక 6 మంత్స్ వరకు మీకు నడిచినా నడవకుండా మీ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం క్యాపిటల్ ఉండాలి. ఖర్చులకు మీకు దగ్గర క్యాపిటల్ అనేది రిజర్వ్ గా ఉండాలి. అలాగే స్టాక్ మెయింటెనెన్స్ చేయాలి మీరు. అలాగే మీరు ఒక్కరే బిజినెస్ చేయలేరు, స్టాక్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఎంప్లాయీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది, కంపల్సరీ 2-3. అలాగే ప్రియోర్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆల్రెడీ మీరు ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే రిస్క్ ఉంటుంది అండ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది ట్రెడిషనల్ బిజినెస్ లో. సో ఈ 2 రకాల బిజినెస్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో ఇన్ని రకాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ మోడర్న్ బిజినెస్ లో ఏముంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. మోడర్న్ బిజినెస్ నేను చెప్పబోయేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఈ మోడర్న్ బిజినెస్ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఫాస్ట్ గా దూసుకెళ్లిపోతున్న ఇండస్ట్రీ అండి. ఈ బిజినెస్ లో చాలా మంది అసోసియేట్ అయిపోతున్నారు, చాలా మంది లక్షల డబ్బు సంపాదిస్తున్నారు. ఎందుకు చాలా మంది ఈ మోడర్న్ బిజినెస్ చేస్తున్నారని చూస్తే, ఈ బిజినెస్ చేయడానికి నో ఇన్వెస్ట్మెంట్. మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, మనకి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, ఒక పర్టికులర్ లొకేషన్ లోనే చేయాలని కండిషన్ ఏం లేదు. మనం కంపల్సరీ కొంత బ్యాక్గ్రౌండ్ లో క్యాపిటల్ రిజర్వేషన్ చేసుకోవాలని ఏం లేదు, ఎందుకంటే మనకి ఎలాంటి పెట్టుబడి లేదు కాబట్టి ఖర్చు లేదు. సో నో స్టాక్ మెయింటెనెన్స్, మీరు స్టాక్ కొని మెయింటెనెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఎలాంటి స్టాక్ అవసరం లేదు, మీకు ప్రీవియస్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు ఈ బిజినెస్ చేయాలనుకుంటే. నో రిస్క్. ఎందుకు రిస్క్ లేదంటే మీకు ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి అబ్వియస్లీ మీకు రిస్క్ అనేది లేదు ఈ బిజినెస్ లో. ఏంటి సార్ అసలు ఈ మోడర్న్ బిజినెస్ ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అన్లిమిటెడ్ ఇన్కమ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, పాసివ్ ఇన్కమ్, ఇవన్నిటి గురించి కనుక మీరు చూస్తున్నారంటే వాట్ టు డూ, మీరు ఏం చేయాలి అంటే మోడర్న్ బిజినెస్ చేయాలి. ఆ మోడర్న్ బిజినెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఆ మోడర్న్ ద ఆన్సర్ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్. ఆ మోడర్న్ బిజినెస్ పేరు వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్? సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీకు క్లారిటీ ఇస్తాను, నేను నెక్స్ట్ స్లైడ్ లో క్లారిటీ ఇస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫ్యూచర్ ఇండస్ట్రీ. ఇక్కడ చూడొచ్చు మీకు స్లైడ్ లో, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్? మూవ్మెంట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ టు ద అల్టిమేట్ కన్స్యూమర్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ కన్స్యూమర్స్. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ప్రొడక్ట్, ఒక సర్వీసు తయారు చేసిన కంపెనీ నుంచి
కస్టమర్ మధ్యలకు చేరే విధంగా మధ్యలో ఒక నెట్వర్క్ ద్వారా కస్టమర్స్ ని చేరే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. దీంట్లో మధ్యవర్తులు ఎలా ఉంటారు? మీకు చూడండి, ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ లో. మనం ఏమో ఒక కస్టమర్ లాగా ఉంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ కొంటే మనం రిటైలర్ షాప్ లో కొంటాం. రిటైల్ షాప్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటాడు? స్టాకిస్ట్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. స్టాకిస్ట్ సూపర్ స్టాకిస్ట్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. సూపర్ స్టాకిస్ట్ సిఎన్ఆర్ ఏజెంట్ నుంచి తెచ్చుకుంటారు. సిఎన్ఆర్ ఏజెంట్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెచ్చుకుంటారు. అంటే ఒక ప్రొడక్ట్ మన చేతిలోకి రావాలంటే ఇందరి మధ్య చేతులు మారి రావాలి. ఇక్కడ మీకు తెలిసి తెలియదు, కంపెనీలో 30% కి ప్రొడక్ట్ తయారవుతే 10% లాభం చూసుకుంటే మన దగ్గరకు వచ్చేసరికి అదే ప్రొడక్ట్ మనము 100 రూపాయలకు పెట్టుకుంటున్నాం. అంటే 40 రూపాయల ప్రొడక్ట్ 100 రూపాయలకు పెట్టుకుంటున్నాం. ఆ మధ్యలో ఉన్న 60 రూపీస్ ఎటు పోతున్నాయి అంటే మీ మధ్యలో ఉన్న మీడియేటర్స్ కు పోతాయి. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మన దాంట్లో మీనింగ్ ఏంటి అని అంటే బైపాస్ ద మిడిల్ మ్యాన్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మధ్యవర్తులు ఎవరు ఉంటారు? రిటైలర్ గానీ, స్టాకిస్ట్ గానీ, సూపర్ స్టాక్ వీళ్ళు ఎవరు ఉంటారు? ఆ మధ్యవర్తులకి ఇచ్చే ఏదైతే 60% ఉందో, ఏదైతే అడ్వర్టైజ్మెంట్ పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది కస్టమర్స్ కే ఇస్తారు. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. దీని గురించి ఇంకా క్లియర్ గా మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సో చాలా మంది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇదో స్కామ్ అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే చాలా మంది కొన్ని మోసపూరిత కంపెనీలు రావడం వల్ల చాలా మంది నష్టపోయారు కాబట్టి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, మీకు వారెన్ బఫెట్ ప్రపంచంలోనే చాలా బిజినెస్లు ఉన్నాయి. అతను ఏం చెప్తున్నాడు చూడండి, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. వారెన్ ఓన్స్ 55 బిజినెస్ టుడే. వారెన్ బఫెట్ కి 51+ బిజినెస్లు ఉన్నాయి. అందులో 3 డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి వారెన్ బఫెట్ గారు. అంటే అర్థం చేసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటో చూడండి. బిలియనియర్ ఇన్వెస్టర్ అండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఆయనే చెప్తున్నాడు. మీకు డొనాల్డ్ ట్రంప్ తెలుసు, మీకు అమెరికా ప్రెసిడెంట్. ఆయనకు ఒక ఓన్ కంపెనీ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించి. అలాగే బిల్ క్లింటన్ యుఎస్ ప్రెసిడెంట్, ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అలాగే మీకు అందరికి తెలిసిన వ్యక్తి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తున్నాడు. అంటే నా ప్రపంచపు నేను ఏదైతే డబ్బు సంపాదించానో ఇది మొత్తం కనుక జీరో అయిపోతే, నేను లాస్ అయి జీరో అయిపోతే, నేను మళ్ళీ స్టార్ట్ చేసే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాడు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కి ఎంత ఫ్యూచర్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత గొప్ప వాళ్ళే డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నారు, మనం దీన్ని తక్కువ అంచనా వేస్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద ఫ్యూచర్ ఇండస్ట్రీ అండి, ఫ్యూచర్ మార్కెట్. ఎవరైతే యంగెస్ట్ పీపుల్ యూత్ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకు రాబోయే 5-10 సంవత్సరాల్లో మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో ఇంకా మనం వివరంగా తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు అబ్దుల్ కలాం గారు తెలుసు ఆల్రెడీ, సార్ కూడా ఏం చెప్తున్నారు చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century which must be joined by every young man and woman globally, otherwise you can never get the best of your youth age. ఏం చెప్తున్నాడు, కంపల్సరీ యూత్ అనే వాళ్ళు, మెన్ అయినా ఉమెన్ అయినా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ ఇండస్ట్రీ మొత్తం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అని అబ్దుల్ కలాం గారే చెప్పారు. ఇంత మన రాష్ట్రపతి ఇంత సైంటిస్ట్లే చెప్పారంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని యొక్క గొప్పతనం ఏంటి అనేది. నెక్స్ట్, ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి సార్, కానీ కంపెనీలు చాలా ఉన్నాయి. మోసపూరిత కొంతమంది చాలా మంది నష్టపోయారు. కానీ ద స్ట్రాంగెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా ఏంటి సార్? ఎలాంటి కంపెనీస్ లో చేయాలి? మీరు ఫ్యూచర్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు, కానీ మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా బిజినెస్ ఉన్నాయి. ఏ కంపెనీలో చేస్తే బాగుంటుంది? స్ట్రాంగెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏంటిది అనేది మనం చూసుకున్నట్టయితే, నెక్స్ట్, ఇండియాలోనే ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్న కంపెనీ సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఈ కంపెనీ గురించి క్లియర్ గా క్లుప్తంగా నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం. సో ఇక్కడ సనేజ్ కంపెనీ యొక్క హిస్టరీ చూడొచ్చు. కంపెనీ మే 2016 లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ 8 years కంప్లీట్ చేసుకుంటుంది. 100% సక్సెస్ఫుల్ గా గ్రోత్ అవుతుంది. ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్న కంపెనీ. ఇక్కడ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, స్కిన్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్, హెల్త్ ఫుడ్, గార్మెంట్స్, అగ్రికల్చర్, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. మన కంపెనీ ప్రొడక్ట్స్ కంపెనీ తయారు చేసుకుంటుంది, ఇంకొకరి మీద డిపెండ్ కావట్లేదు. నెక్స్ట్,
ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ గురించి కూడా చూసుకోవాలండి. కంపెనీ నడిపించేవాడు కూడా కరెక్ట్ అయి ఉండాలి. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అంటారు. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి చగంజీ రాథోడ్ గారు సార్ కి 16 years ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రెడిషనల్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం వల్ల వీళ్ళు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్స్పర్ట్స్. అలాగే బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ వచ్చేసి సచిన్ సావంత్ గారు ఉన్నారు. సార్ కూడా ఎక్సలెంట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ కి ఆయుర్వేదిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో R&D డిపార్ట్మెంట్ మొత్తం కూడా సార్ సచిన్ సావంత్ గారు చూసుకుంటారు. అంటే ఒక మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ ఉంది, ఒక విజన్ మిషన్ ఉంది కంపెనీకి. వీళ్ళ ఆధీనంలో మనం ఈ కంపెనీలో మనం రన్ అవుతుందంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం మేమైతే. నెక్స్ట్, ఇక్కడ కంపెనీకి డాక్యుమెంట్స్ అన్ని చూడొచ్చు. లీగల్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి కంపెనీకి. FSSAI సర్టిఫికేట్ కావచ్చు, GMB సర్టిఫికేట్ కావచ్చు, TAN, PAN, ఎవ్రీథింగ్, ఆల్ లీగాలిటీ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఉన్నాయి కంపెనీ. దిస్ ఇస్ ప్యూర్లీ లీగల్ కంపెనీ. ఓకే, నెక్స్ట్. సో మన దాంట్లో we have 300+ ప్రొడక్ట్స్ ఇన్ 9 కేటగిరీ. 9 కేటగిరీలో మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అనే దాని గురించి మనం ఒక్కొక్క స్లైడ్ లో మనం చూద్దాం. ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది కేటగిరీస్. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్, కార్తిక్ సార్ మీరు స్లైడ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి, నేను నెక్స్ట్ అని ఊకనలేను. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. అలాగే ఇక్కడ మనకు అన్ని రకాలు ఉన్నాయి. తర్వాత టాబ్లెట్స్ ఉన్నాయి, ఎథికల్ కేర్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్ ఉన్నాయి, మనకి R&B డాక్టర్స్ కి ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే లిప్స్టిక్స్, నెయిల్ పెయింట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి మన దాంట్లో, వెటర్నరీ ప్రొడక్ట్ ఉంది, వండర్ఫుల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం బ్రాండ్స్ పేరు, ఆయిల్ ఎడ్జ్ అని, ఎథికల్ ఎడ్జ్ అని, ఫుడ్ ఎడ్జ్ అని, రియల్ ఎడ్జ్ అని, ఇవన్నీ ఏంటంటే బ్రాండ్స్ పేరు. మనకి ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి? 9 రకాల బ్రాండ్స్ 9 రకాల కేటగిరీస్ లో ఉన్నాయి మనకి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ ప్రొడక్ట్స్ మనకు అన్ని కావాల్సిన ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి. సో నేను ఎందుకు సార్ సనర్జీ కంపెనీ ప్రొడక్ట్స్ నేను ఎందుకు వాడాలి అనేది చూసుకుంటే, క్వాలిటీ అండ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ లో ఉంది. 100% క్వాలిటీ. షాప్ ఉంది సార్. జనరల్ షాప్ లో మనం రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ కొంటుంటాం. ఇప్పుడు మనం చూపించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ మనం కొంటా ఉంటాం. సో ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ లో కనుక మనకు బిల్లు రాదు. కిరాణా షాప్ లో కొంటే మనకి ఎలాంటి GST బిల్లు రాదు. అలాగే క్వాలిటీ అనేది 100% చెప్పలేం. డిస్కౌంట్ ఉంటుంది అని అంటే చెప్పలేం. ఆఫర్స్ ఏముండవు, బోనస్ కూడా ఏముండదు, ఇన్కమ్ కూడా ఏం రాదు. అదే మన సనర్జీ షాప్ లో కొంటే మనకి ప్రింటెడ్ GST బిల్ వస్తుంది, 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిస్కౌంట్ ఉంది, ఆఫర్స్ ఉంటాయి, అలాగే మనం కొనుక్కున్న దాని మీద బోనస్ వస్తుంది. ఇదే కాకుండా మనకి 11 రకాల ఇన్కమ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒక చూడండి, మన కిరాణా షాప్ లో కొనేదంతా కూడా ఖర్చు, మనకు డబ్బులు తిరిగి రావు. అదే సనర్జీ కంపెనీలో మనం ఏదైతే ప్రొడక్ట్స్ కొంటున్నామో అది పెట్టుబడి బిజినెస్ కి. ఇక్కడ చూడండి, మన ఖర్చు ఇక్కడ సనర్జీ కంపెనీలో పెట్టుబడి అవుతుంది. అంతేగాని ఇంకా మనకు సపరేట్ ఎక్స్ట్రా మనము పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎక్స్ట్రా. ఓకే, నెక్స్ట్. ఇక్కడ చూడండి సార్, మీరు ఏం చేయాలి, వాట్ టు డూ అంటే మీరు చేయాల్సింది 3 స్టెప్స్ అండి. ఫస్ట్ పర్చేస్ చేయాలి. ఏం పర్చేస్ చేయాలి? మనం పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఇంట్లోకి వాడుకున్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఏదో ఒక కిరాణా షాప్ లో కొంటున్నాం కదా, అదేదో మన సనర్జీ షాప్ లో పర్చేస్ చేసుకోవాలి. పర్చేస్ చేసుకొని ఏం చేస్తాం? యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఏం తెలుస్తుంది మనకి? బాగుందా బాగానే తెలుస్తుంది. బాగుంటే ఏం చేస్తాం? మనం వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తాం. వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ, మౌత్ ద్వారా రికమెండేషన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మీకు కింద పిక్స్ కనబడతా ఉన్నాయి. మీరు ఒక మంచి టీవీ కొన్నారనుకోండి, మీకు టీవీ కొన్నారు, నచ్చింది, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కో, రిలేషన్స్ కో, మీ పక్కింటి వాళ్ళకు మేము టీవీ కొన్నామండి, ఈ టీవీ కొన్నాం, ఈ కంపెనీ కొన్నాం, క్లారిటీ ఇలా ఉంది, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్తారా చెప్పరా? అలాగే మీరు ఒక హోటల్ కి వెళ్ళారు, అక్కడ డిన్నర్ చేశారు, మీకు బాగా అనిపించింది, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, రిలేషన్స్ కి పలానా హోటల్లో పలానా ఫుడ్ బాగుంది, అక్కడ తినండి అని మీరు రికమెండ్ చేస్తారా చేయరా? ఒక సినిమా చూసాం, మీకు బాగా నచ్చింది, ఆ సినిమా బాగుంది, మీరు కూడా చూడండి అని చెప్తామా చెప్పమా? ఒక కారు కొన్నాం, మీకు బాగా నచ్చింది, ఈ కార్ బాగుంది, ఈ కంపెనీ కార్ నేను బాగా వాడుతున్నాను, బాగుంది అని చెప్తారా చెప్పరా? అలాగే ఒక మొబైల్ గానీ, ఒక బైక్ గానీ, ఏది కొన్నా కూడా మనము మౌత్ పబ్లిసిటీ ద్వారా మనం వేరే వాళ్ళకు చెప్తున్నామా లేదా? దేని ద్వారా మనకి ఎలాంటి డబ్బులు రావట్లేదు, వస్తున్నాయా? లేదు కదా.
ఇక్కడ మనం రికమెండ్ చేయడం ద్వారా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుంది అనే దాన్ని మనం నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పాం. అసలు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనేది ఏంటంటే యూజ్ అండ్ ఎర్న్, మనం వాడుకుంటూ సంపాదించుకుంటాం. ఏంటి, డూ యూ ఎర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పెన్సెస్? నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు రోజు పెట్టే ఖర్చుల నుంచి మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా? రావట్లేదు కదా. డస్ యువర్ ఎక్స్పెన్సెస్ బికమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్? మీరు పెట్టిన ఖర్చు మీకు పెట్టుబడిగా మారుతుందా? అబ్వియస్లీ లేదు. డూ యూ గెట్ క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్? మీరు ఖర్చు పెట్టింది దాంట్లో నుంచి ఏదైనా మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుందా? లేదు కదా. ఓకే, నెక్స్ట్, డూ యూ ప్రమోట్ ఆర్ షేర్ విత్ ఎనీవన్ అబౌట్ వాట్ ఎవర్ క్యాష్ బ్యాక్ యూ గెట్? డూ యూ గెట్ మనీ ఇఫ్ ఎనీవన్ విత్ హోమ్ యూ షేర్ దిస్ టు వన్ సమ్ పర్చేసెస్? నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు వాడుకొని మీకు నచ్చి మీరు వేరే వాళ్ళకు చెప్పడం ద్వారా మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా? అక్కడ లేవు కదా. ఇక్కడ మీకు ఏంటంటే ఇఫ్ నాట్ ఇట్ ఈస్ పాసిబుల్ నౌ వైజ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ ఏ స్మార్ట్ కన్సూమర్. మీరు అక్కడ ఏం రావట్లేదు, ఇక్కడ మీరు చెప్పడం ద్వారా మీరు ఒక స్మార్ట్ కన్సూమర్ లాగా మారి మీకు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. దాన్నే కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మీరు పెట్టే ఖర్చు నుండే మీరు సంపాదించుకునే అవకాశం మనకి సనర్జీ కంపెనీ మనకి కల్పిస్తుంది. అది ఏంటనేది క్లియర్ గా నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇక్కడ చూడండి సార్, ఓకే మీరు బిజినెస్ చేయమన్నారు, దాంట్లో మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయమన్నారు, అందులో సనర్జీ కంపెనీ యొక్క బిజినెస్ చేయమన్నారు. ఓకే, ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ బిజినెస్? మీకు దీంట్లో ఫ్రీ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ డీటెయిల్స్ ఇస్తే మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఇందులో మీరు 3 రకాలుగా చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు కస్టమర్ లాగా ఉండొచ్చు. 2, మీరు డిస్ట్రిబ్యూటర్ లాగా ఉండొచ్చు. 3, మీరు ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని రిటైల్ గానీ సేల్ చేసుకొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. 3 చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒకటైనా చేసుకోవచ్చు. మీకు ఏది సూటబుల్ అది చేసుకోవచ్చు. నేను 3 గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం పొద్దున్న లేసే దగ్గర నుంచి సోపు, టూత్ పేస్ట్, హెయిర్ ఆయిల్, టీ పౌడర్, కాఫీ, చిల్లీ పౌడర్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ క్లీనర్, వాషింగ్ పౌడర్, అగరబత్తీలు, ఇలా అన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. మాక్సిమం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి యావరేజ్ కి ఒక 3,000 రూపాయలన్నా ఖర్చు వస్తుందా లేదా? అంటే డబ్బులున్నా లేకున్నా అప్పు తెచ్చి వాడుకోవాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అప్పు తెచ్చి వాడాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. FMCG ప్రొడక్ట్స్ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ అంటారు. అంటే నిత్యం ఒక ఫ్యామిలీ బతకాలంటే ఒక 20 నుంచి 25 ప్రొడక్ట్స్ వాడాల్సి ఉంటుంది. ఆ 20 నుంచి 25 ప్రొడక్ట్స్ మనం వాడుకోవడానికి నెలకు ఒక 3,000 రూపాయలు ఖర్చు అవుతుందని నేను చెప్తున్నాను. అవుతుందా కాదండి? చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నెలకి ఒక 3,000 రూపాయలు ఖర్చు అవుతుందా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనం వాడే రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఇంట్లోకి? ఎక్కువ అవుతుందా? ఓకే, ఎస్. కొంతమందికి ఫ్యామిలీని బట్టి ఉంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 7,000 అవ్వచ్చు, 10,000 కూడా అవుతుంది కొంతమంది ఖర్చు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే బ్రాండ్ ని బట్టి ఉంటుంది. నేను యావరేజ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకున్నాను, చిన్న ఫ్యామిలీ తీసుకున్నా కూడా 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది. సో నేను సంవత్సరము నేను కొంటున్నాను ఏదో ఒక కిరాణా షాప్ లో, నాకు సంవత్సరానికి 36,000 ఖర్చు అవుతుంది. నేను 30 సంవత్సరాల నుంచి కొంటున్నారు మా అమ్మా నాన్న వాళ్ళంతా కూడా. సో 36,000 సంవత్సరానికి 30 సంవత్సరాలు అంటే 10,80,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే యావరేజ్ కు ఒక 11 లక్షల రూపాయలు మనం నిత్యం వాడుకోవడానికి వాడే ప్రొడక్ట్సే ఖర్చు అవుతుంది. కానీ మనకి ఏమన్నా వచ్చిందా? ఏం రాలేదు. ఫ్రీ రాలేదు, క్యాష్ బ్యాక్ రాలేదు, ఎట్లాంటి డిస్కౌంట్ లేదు, ఏం లేదు. ఇంకా అదర్ ప్రొడక్ట్స్ నేను చెప్పట్లేదు, ఓన్లీ మనం ఇంట్లోకి వాడుకునే ప్రొడక్ట్స్ గురించే మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం రాలేదు కదా. అదే మన సనర్జీ కంపెనీలో కనుక మనం తీసుకున్నట్టయితే, షాప్ ను కనుక చేంజ్ చేసుకున్నట్టయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనకి క్లియర్ గా మనం నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ చూడండి. డైలీ నీడ్స్ ఐటమ్స్, హెల్త్ సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా మనం చేంజ్ చేస్తున్నాం. కొత్తగా చేసే పని ఏం లేదండి. ఇక్కడ మనం ఏదో షాప్ లో కొనేది మన సనర్జీ షాప్ లో కొంటున్నాం, ఏదో బ్రాండ్ వాడేది సనర్జీ బ్రాండ్ వాడుతున్నాం, ఏదో కెమికల్ ప్రొడక్ట్ వాడేది మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఇక్కడ, అంతే. ఓకే, నెక్స్ట్ స్లైడ్స్. ఇక్కడ చూడండి, మన రోజు చేసే పని చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్, చేంజ్ యువర్ లైఫ్.
మీ షాప్ చేంజ్ చేయండి, మీ బ్రాండ్ చేంజ్ చేయండి, ఆటోమేటిక్ గా మీ లైఫ్ చేంజ్ అయింది. భలే చెప్తారు సార్, షాప్ చేంజ్ చేసి బ్రాండ్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అంటే 100% లైఫ్ చేంజ్ అవుతుంది అండి. చాలా మంది లైఫ్ చేంజ్ అయింది, ఆటోమేటిక్ గా నా లైఫ్ కూడా చేంజ్ అయింది జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా. సో దాని గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, రెగ్యులర్ గా మనం ఈ డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్ కొంటా ఉంటాం. చూడండి, పేస్ట్, సోప్స్, టీ పౌడర్, కుకింగ్ ఆయిల్, షాంపూ, హెయిర్ ఆయిల్, టాల్కమ్, డియో, బట్టలు ఉతుకునేది, ఇల్లు కడుక్కునేది, బోర్లు కడుక్కునేది, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, జెండు బామ్, ఫేస్ క్రీమ్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, సాంబార్ మసాలా, ధనియా పౌడర్, బిస్కెట్స్, ఫ్రూట్ జామ్, సాల్ట్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను జస్ట్ యావరేజ్ గా రాశాను. సో ఈ ప్రొడక్ట్స్ అయితే ప్రతి ఇంట్లోకి అవసరమా కాదా? డైలీ నీడ్స్ వాడతామా వాడతాం కదా. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ స్లైడ్, ఇవన్నీ మన రెగ్యులర్ గా వాడేటివి. వీటిని గనక మీరు ఈ సనర్జీ కంపెనీలో గనక మీరు కన్సూమర్ లాగా ఉంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. మీరు కొన్నప్పుడల్లా 10 to 15% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మీరు కొన్నప్పుడల్లా క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు కనుక 4 months కొంటే 5th month కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది వస్తుంది. లక్కీ డ్రా ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు షాప్ చేంజ్ చేసుకొని మీరు సనర్జీ కంపెనీలో కస్టమర్ లాగా ఉంటే మీకు యావరేజ్ గా 50% ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీకు 50% లాభం జరుగుతుంది. అది ఏంటి అనేది క్లియర్ గా మీకు మనం నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కిరాణా షాప్ లో నో బిల్, మన దగ్గర ప్రింటెడ్ జిఎస్టీ బిల్ వస్తుంది. కిరాణా షాప్ లో క్వాలిటీ లేదు, మనదే 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్. కిరాణా షాప్ లో డిస్కౌంట్ ఏమి ఉండదు, మనకి అప్ టు 10 to 30% డిస్కౌంట్ ఉంటుంది. కిరాణా షాప్ లో ఎలాంటి ఆఫర్ లేదు, మన దగ్గర 10 to 15% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. కిరాణా షాప్ లో ఎలాంటి క్యాష్ బ్యాక్ లేదు, మన దాంట్లో 4 to 12% క్యాష్ బ్యాక్ వస్తుంది. కిరాణా షాప్ లో ఎలాంటి ఇన్కమ్ లేదు కంటిన్యూషన్ గా కొంటే, కానీ ఇక్కడ మన ఈ సనర్జీ కంపెనీలో కంటిన్యూషన్ గా కొనడం ద్వారా మనకి 11 రకాల ఇన్కమ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంత ముందు మాట్లాడుకున్నట్టు కిరాణా షాప్ లో మనం రెగ్యులర్ ఒక 3,000 రూపాయలు అయితే కొంటున్నాం. ఫస్ట్ మంత్ ఒక 3,000 కొను. ఇప్పుడు సపోజ్ ఇది ఏంటంటే ఆగస్ట్ లో నేను ఒక 3,000 కొన్నా, సెప్టెంబర్ లో కొన్నా, అక్టోబర్ లో కొన్నా, నవంబర్ లో కొన్నా, డిసెంబర్ లో కొన్నా, మళ్ళీ జనవరిలో కూడా కొనాల్సిందే. ఎవ్రీ మంత్ కొనాల్సిందే. ఇక్కడ నేను 5 నెలలు కొంటే నాకు 15,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 5 నెలలు కొంటే నాకు ఓన్లీ ప్రొడక్ట్స్ తప్ప ఏం ఎక్స్ట్రా బెనిఫిట్ రాలేదు కిరాణా షాప్ అండ్ జనరల్ షాప్ లో. అదే నేను సనర్జీ షాప్ లో కొనుక్కోవడం ద్వారా అదే 3,000 రూపాయల ప్రొడక్ట్ నాకు 2,500 రూపాయలకు వస్తుంది. ఎందుకంటే నాకు అప్ టు 30% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 3,000 రూపాయల ప్రొడక్ట్ నాకు 2,500కి వస్తుంది కాబట్టి నాకు 500 రూపాయలు సేఫా కాదా? అలాగే మీరు కొన్న ప్రతిసారి మీకు ఒక 250 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అంటే అది ఒక 500, ఇది ఒక 250, 750 రూపాయల లాభం జరిగింది. అలాగే మీరు కొన్న దాని మీద ఒక 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 800 రూపీస్ మనకు సేవ్ అయింది. చూడండి, అక్కడ 3 కిరాణా షాప్ లో మీరు 3,000 కొంటే 3,000 ఖర్చు అవుతుంది. అదే సనర్జీ షాప్ లో కొనుక్కోవడం వల్ల మీకు 800 రూపీస్ సేవ్ అవుతుంది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ కొన్నారు, సేమ్ బెనిఫిట్ 800 వస్తుంది. థర్డ్ మంత్ కొన్నారు, సేమ్ 800 వస్తుంది. ఫోర్త్ మంత్ కొన్నారు, సేమ్ 800 వస్తుంది. మీరు 5th మంత్ కూడా కొనాలి కిరాణా షాప్ లో, సనర్జీ షాప్ లో కూడా కొనాలి. కానీ 5th మంత్ లో మీరు సనర్జీ షాప్ లో కొనాల్సిన అవసరం లేదండి. మీరు కంటిన్యూషన్ గా 4 నెలలు కనుక సనర్జీ షాప్ లో కొనుక్కున్నట్టయితే మీకు 5వ నెల 2,200 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇది మీకు ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. అంటే కస్టమర్ చూడండి, 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీగా ఇస్తుంది మన సనర్జీ కంపెనీ. ఇక్కడ బయట కిరాణా షాప్ లో మీరు ఎన్ని నెలలు కొన్నా కూడా మీకు ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్ అనేది రాదు. ఇక్కడ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏందనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 50% అనేది మనకి లాభం రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా చూడొచ్చు, కస్టమర్ బెనిఫిట్స్ అనేది అప్ టు 30% డిస్కౌంట్ లైఫ్ టైం వస్తుంది. ఆల్రెడీ మనం 2nd నుంచి 24th వరకు ఆఫర్ ఉంటుంది. 10 to 15% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మీకు 5th కి మీకు అకౌంట్ లో డబ్బులు పడతాయి. గ్యాస్ బుక్ చేస్తే ఎట్లయితే డబ్బులు అకౌంట్ లో పడతాయో అలా మీకు అకౌంట్ లో పడతాయి. ఇక్కడ కంపెనీ అనేది పీవీ రూపకంగా జనరేట్ చేస్తుందంటే ఇది కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. పీవీ ఏంది అనేది కన్ఫ్యూజ్ కావద్దు. కంపెనీ అనేది పాయింట్స్ రూపకంగా క్యాల్కులేషన్ చేస్తుంది. మీరు 2 రూపాయలు కొన్నారనుకోండి, ఒక పాయింట్ వాల్యూ వస్తుంది. 100 రూపాయలు కొన్నారనుకోండి, 50 పాయింట్స్ వస్తాయి. 1000 రూపాయలు కొన్నారనుకోండి, 500 పాయింట్స్ వస్తాయి. మీకు యావరేజ్ గా మీకు గుర్తుండాలంటే మీరు కొన్న దాని మీద సగం పాయింట్స్ వస్తాయని గుర్తుంచుకోండి. ఆ పాయింట్స్ మీద మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ఇంతకు ముందు, 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, 250 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది.
50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ 4 నెలలు కొంటే నాకు 2200 ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది కస్టమర్ యొక్క బెనిఫిట్. ఇక్కడ మీరు చూడండి 1100 పీవీ అమౌంట్ తో సంబంధం లేదు. 2200 రూపాయలు కనుక మీరు 4 నెలలు కొంటే 2200 ప్రొడక్ట్ ఫ్రీకి వస్తుంది. అదే మీరు 5000 రూపాయల ప్రొడక్ట్ 2500 పీవీ 4 నెలలు కొంటే 5000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. మీరు 5000 పీవీ 10,000 రూపాయల ప్రొడక్ట్ 4 నెలలు కొంటే 10,000 రూపాయల ప్రొడక్ట్ కూడా మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కలిపితే మీకు అప్ టు 60% వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఒక చూడండి. మీరు రిటైల్ చేసుకున్న వాళ్ళకి వాడుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్. 45 రూపాయలు ఉన్న సోప్ మీరు కన్సిస్టెన్సీ లో కనుక తీసుకుంటే మీకు 18 రూపాయలు పడుతున్నట్టే. అంటే మీకు చూడండి ఎంత మార్జిన్ మీకు వస్తుందో. అలా మీకు ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ గురించి చూడొచ్చు. నెక్స్ట్ పవర్ పోయిందంటే నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు రికమెండ్ ద ప్రొడక్ట్ బెనిఫిట్. మీరు ఒకవేళ కనుక 10 మంది ఫ్యామిలీస్ కనుక మీరు ప్రమోషన్ చేయగలిగితే, ఈ యొక్క బెనిఫిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళు 2500 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకున్నారు అనుకోండి, మీ ద్వారా 25,000 టర్న్ ఓవర్ జరిగింది. సో మీకు యావరేజ్ గా ఒక 2,000 రూపాయల ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. అదే 10 మంది ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక 10 మంది ఫ్యామిలీస్ కనుక చెప్పారనుకోండి, 100 మెంబర్స్ ఫ్యామిలీస్ వాళ్ళంతటి వాళ్ళు వాడుకుంటున్నారు 2500 రూపాయల ప్రొడక్ట్. అంటే మీ ద్వారా 2,50,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. అంటే మీకు యావరేజ్ గా ఒక 20,000 ఇన్కమ్ వస్తుంది. అదే కనుక 1000 ఫ్యామిలీస్ ఉన్నాయి మీ ద్వారా వాడుతున్నారు, మీ ద్వారా ఒక పెద్ద టీం నిర్మితమైందండి. ఒక 1000 మంది ఫ్యామిలీస్ మీరు చెప్పడం ద్వారా నెలకు 2,500 రూపాయల ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు అనుకోండి, మీకు 25 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది మీ ద్వారా. యావరేజ్ గా మీకు ఒక 2 లక్షల ఇన్కమ్ వస్తుంది. చూడండి ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ మాట సాయమే చేసాం. మీరు సనర్జిత్ కంపెనీలో మీరు కస్టమర్ లాగా ఉండడం వల్ల మీకు 50% లాభం జరిగింది. అదే బెనిఫిట్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఒక 10 మంది ఫ్యామిలీస్ చెప్పడం ద్వారా వాళ్ళకి లాభమే చేస్తున్నారు, నష్టమే చేయట్లేదు. మీకు 50% లాభం వస్తుంది. అదే వాళ్ళకి షేర్ చేశారు, వాళ్ళకి 50% లాభం వస్తుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కున్నారు, మీ ద్వారా వెళ్ళి కొనుక్కున్నారు, మీ ద్వారా ఈ టర్న్ ఓవర్ జరిగింది. కాబట్టి మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. దీనికోసం టైం టు టైం వెళ్ళాలి, టైం టు టైం చేయాలని ఏం లేదండి. జస్ట్ మాట సాయం, ఓన్లీ రికమెండ్ చేయడం ద్వారా మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది. చూడండి మీకు దీన్నే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనం చెప్తున్నాం. ఒక కస్టమర్ అనేది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ఇక్కడ చాలా అవకాశం ఉంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఉంది దీంట్లో. లక్కీ డ్రా ఉంది. మీరు 2 తారీఖు నుంచి 8 తారీఖు మధ్యలో కనుక మీరు 15 మందిని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే మీకు ఒక టీ షర్ట్ అనేది లక్కీ డ్రా అనేది ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఈ రోజు మనం ఓన్లీ కస్టమర్ బెనిఫిట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసామండి ఇప్పటి వరకు. ఓకే, కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది కూడా మీకు ఉంది. ఇక్కడ టీ షర్ట్ గానీ శారీ గానీ గెలుచుకునే అవకాశం ఉంది. మీరు ఎలాగైతే 1100 పీవీ తోని కనుక ప్రొడక్ట్స్ తీసుకొని మీరు ఒక 15 మెంబర్స్ ని కనుక 2 తారీఖు నుంచి 8 తారీఖు లోపు కనుక మీరు కనుక వాడించగలిగితే, ఎవరైతే వాడిస్తున్నారో వాళ్ళకి ఒక టీ షర్ట్ అండ్ ఒక శారీ అనేది ఫ్రీ రావడం జరుగుతుందండి. ఈ రోజు లాస్ట్ అండి మనకి ఆఫర్. ఈ రోజు 8 కాబట్టి ఈ రోజు లాస్ట్. ఎవరైతే ఇంకా కన్సిస్టెన్సీలు కంప్లీట్ చేయాల్సినాయో అది ఇంకా నైట్ టైం 12 వరకు టైం ఉంది కాబట్టి ఈ రోజు కంప్లీట్ చేసుకోండి. ఇంతటితో ఈ సెషన్ ముగిద్దాం అండి. ఎందుకంటే మనం ఓన్లీ ఈ రోజు కస్టమర్ బెనిఫిట్స్ వరకు డిస్కస్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో రిటైల్ అండ్ బిజినెస్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్ లో. ఇప్పటి వరకు ఇక్కడికి సరిపోతుందండి, క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో దీని మీద మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలనుకుంటే మనం మాట్లాడదాం. వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ డే డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఇది పెద్ద టాపిక్ కాబట్టి ఇప్పుడు కాదు. సో నెక్స్ట్ సెషన్ లో ఇంకొక క్లాస్ తీసుకుందాం. ఈ రోజు ఓన్లీ కస్టమర్ బెనిఫిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. ఓకే.